రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. జూన్ 6న రాజధాని నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది అన్నారు. రాజకీయాల కోసం రాజధాని భూసేకరణకు అడ్డుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 30,000 ఎకరాలు రాజధాని కోసం సేకరిస్తున్న ప్రభుత్వానికి మిగిలేది మాత్రం 8,000 ఎకరాలేనని మంత్రి చెబుతున్నారు. భూమి పూజ శంకుస్థాపన అనేది ప్లాన్ మొత్తం వచ్చిన తర్వాత రేపు 6వ తేదీ 8:49 ప్రారంభం చేసేటట్టుగా నిర్ణయించడం జరిగింది. ఇది రాజధాని, వినండి, ఇది రాజధాని ఒకరికిద్దరికి సంబంధించింది కాదు. 33,000 ఎకరాల్లో 8 మీరు వినండి 30,000 ఎకరాల్లో రేపు ఉదయం 800 నుంచి 900 మంది ఉండేది. 33,000 మంది ఇంపార్టెంటా, 800 నుంచి 900 ఇంపార్టెంటా? 33,000 ప్రకారం పోవాలా, 800 900 ప్రకారం పోవాలా? 33,000 మందిలో మెజారిటీ ల్యాండ్ పూలింగ్కి వస్తున్నారు. రాని ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నాను, రాని 800 900 ఎకరాలు వాళ్ళని కూడా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం చెప్తున్నాం. రాకుండా ఉంటే ఈ చట్ట ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చి తీసుకుంటాం. ఎందుకంటే 33,000 ఇంపార్టెంట్. మీరు ఎవరో రాజకీయంగా ఇక్కడ రాకూడదు, వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దీన్ని చెడగొట్టాలని కంకణం కనుక్కుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారేంది?